అమ్ము నీకు చూపిస్తా, నేనండి మీ తిరుపతి అబ్బాయిని. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మార్గం ద్వారా నడిచి వెళ్ళేటప్పుడు మోకాల మెట్లు ఇంకా కొంత దూరంలో ఉన్నాయనగా మనకు ఒక టెంపుల్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ గుడి కొండకు ఆనుకొని అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఒక పెద్ద చెట్టు కూడా ఆ గుడి పైన అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న దేవతలు వచ్చి అక్క దేవతలు అయితే అంటారండి. అంటే వీరు గ్రామ దేవతలు అండి. మనం పల్లెటూరులో మన గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు గానీ లోపలికి వచ్చేటప్పుడు గానీ గ్రామ దేవతలు ఎలా అయితే ఉంటారో, ఈ ఏడుకొండల వెంకన్న స్వామి గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ గ్రామ దేవతలు అయితే మనకు ముందుగా అయితే వస్తారండి. ఏడుకొండల వెంకన్న స్వామి గ్రామం అనేది ఈ గుడి దగ్గర నుంచి అయితే మొదలవుతుందండి. తిరుమలకి వెళ్లే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఆగి ఈ గ్రామ దేవతను అయితే దర్శించుకుని తిరుమలకి అయితే బయలుదేరుతారండి. గ్రామ దేవతలను ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అక్కగారులుగా అయితే భావిస్తారండి. కావున ప్రతి సంవత్సరము ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దగ్గర నుంచి ఈ అక్కగారులకు ఆడపరుచు సాంగ్యాన్ని అయితే తీసుకొచ్చి అలంకారం అయితే చేస్తారండి ఈ గుడి దగ్గర. అక్కగారుల గుడి వచ్చి మనకి మోకాల మెట్లు దగ్గరలో ఉన్నాయనగా మనకి మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుందని చూడండి. ఒక పెద్ద దట్టమైన చెట్టు కింద అయితే మనం నడిచి వెళ్లే రూట్ లోనే మనకు కనిపిస్తుంది. మెట్లు అనేటివి ఇక్కడ నుంచి అయితే మొదలవుతాయండి. మోకాల మెట్లు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా.